హాయ్ ఫ్రెండ్స్, ఇది కొల్లాపూర్ అంటే మన మంత్రి జూపల్లి కృష్ణారావు గారి యొక్క నియోజకవర్గం కొల్లాపూర్ టౌన్లోనే ఈ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు. ఇది వచ్చేసి 412 చదరపు ఫీట్లు తీస్తున్నారు. ఇది అయితే మనకు 400 నుంచి 600 వరకు కట్టించుకోవచ్చు. అయితే ఇతనికి ప్లేస్ ఉంది, ఇంకొక 500 దాకా పెంచుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు ఒక్కొక్క ఫీట్ పెరిగే కొద్దీ డబ్బులు ఎక్కువ అవుతుంటాయి. కాబట్టి 400 చదరపు గజాలు దాటి 412కు ఇతను మేస్త్రికి కాంట్రాక్ట్ ఇచ్చేసాడు. అయితే 14 లక్షలకు దీన్ని ఇచ్చాడు. మొత్తం మెటీరియల్, డోర్సు, పెయింట్సు, ఏ టు జెడ్ మొత్తం కూడా అందులోనే. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనము ఇంట్లో ఈ వుడ్ యొక్క కిటికీలు, డోర్లు మాత్రమే పెట్టాలి ఇందిరమ్మ పథకంలో. అంటే మనకు ఫస్ట్ బిల్ వచ్చేసి బేస్మెంట్ లెవెల్ అయినాక బిల్ వస్తుంది. ఆ తర్వాత మనం గోడలు స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం దర్వాజాలు నిలబెట్టుకుంటాము. గోడలు కాస్త అయిన తర్వాత కిటికీలు పెట్టుకుంటాము. అయితే ఈ స్లాబ్ లెవెల్ గోడలు కంప్లీట్ అయ్యి కిటికీలు, డోర్లు ఇవి కనిపిస్తేనే కంప్లీట్గా సెకండ్ బిల్లు మనకు ఫోటో తీస్తారు. అందుకోసము మనమంటే యూపీవీసీ డోర్లు కానీ యూపీవీసీ ఈ కిటికీలు కానీ పెట్టుకోకూడదండి. కంపల్సరీ వుడ్డే పెట్టాలి. అందు గురించి ఈ వీడియోలో మీకు చెప్పాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. ఇంకా మీకు అది కాదు యూపీవీసీ పెట్టొచ్చు అని మీకు ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా చెప్పి ఉంటే, ఇంకెవరైనా పెట్టి ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకు తెలిసినంత వరకు అయితే కంపల్సరీగా వుడ్ లేదా సిమెంటు దర్వాజాలు కానీ కిటికీలు కానీ వెంటిలేషన్ కానీ సిమెంట్వి కానీ వుడ్ కానీ పెట్టొచ్చు, కానీ యూపీవీసీ పెట్టొద్దు అని తెలిసింది. దాని గురించే వీడియో చేస్తున్నాను. ప్లీజ్ ఎవరన్నా మీకు తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి ఫస్ట్ బిల్ గురించి వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.